మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడత పోలింగ్ జరుగుతోంది. మహాయుతి మహా అఘాడి మధ్య తీవ్ర పోరు సాగుతోంది. ఓటింగ్లో దాదాపు 9,70,00,000 మంది ఓటర్లు పాల్గొనబోతున్నారు. ఓటర్ల కోసం 1,186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మహాయుతిలో 149 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. శివసేన 81 స్థానాల్లో, ఎన్సీపీ 59 చోట్ల పోటీ చేస్తుంది. ఇక 101 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. అటు శివసేన ఉద్ధవ్ ఠాక్రే సంబంధించిన పార్టీ 90 స్థానాల్లో, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం 86 చోట్ల పోటీ చేస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయి చిన్న పార్టీలు. ఇక అటు మరోవైపు జార్ఖండ్లో రెండో విడతలో 38 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 38 స్థానాల్లో దాదాపు 522 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక రెండో విడతలో ఈ నెల 13న 43 స్థానాలకు తొలి విడతలో పోలింగ్ జరిగింది. అటు జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ 9 అసెంబ్లీ సీట్లకు కూడా ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ నెల 23న అన్నింటికి కలిపి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మొత్తం 9,63,69,000 ఓటర్లున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వైపే అందరి దృష్టి నెలకొంది. దాదాపు 20,93,206 మంది మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాదాపు 1,186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ఉండబోతోంది. మహావికాస్ అఘాడి మహాయుతి మధ్య ఈ పోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మహారాష్ట్ర ఎన్నికల పోరుపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేస్తుంది. అటు షిండే శివసేన దాదాపు 81 స్థానాల్లో పోటీ చేస్తుంది. మరోవైపు అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇటు మహా అఘాడికి చెందిన కాంగ్రెస్ కూటమి 101 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఉద్ధవ్ శివసేన దాదాపు 95 స్థానాల్లో పోటీ చేస్తుంది. అలాగే శరద్ పవార్ ఎన్సీపీ 86 స్థానాల్లో పోటీ చేస్తుంది. నవంబర్ 26న మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ పోరైతే కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలు కాగా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగబోతోంది. ఇక ఓవరాల్గా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. ఇక తిరుగుబాటు అభ్యర్థులు కూడా భారీగానే ఉన్నారు. ఆయా కూటముల నుంచి మహావికాస్ అఘాడి అలాగే మహాయుతి ఈ రెండు కూటములకు కూడా తిరుగుబాటు అభ్యర్థుల బెడద కనబడుతుంది. ఇక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అలాగే ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, నానా పటోలే, పృథ్వీరాజ్ చవాన్, రాధాకృష్ణ విఖే పాటిల్, బాలాసాహెబ్ థోరట్, నసీం ఖాన్, ఆదిత్య ఠాకరే, అమిత్ ఠాకరే, నవాబ్ మాలిక్, జిషన్ సిద్దికి వంటి ప్రముఖులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో అనేక ఆసక్తికర విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు కూటముల మధ్య కాకుండా 2 శివసేన 2 ఎన్సీపీల మధ్య కూడా పోటీ నెలకొంది. మహారాష్ట్రలోని 37 స్థానాల్లో మామ శరద్ పవార్, మేనలుడు అజిత్ పవార్ మధ్య హోరాహోరీ పోటీ ఉంది. ఇక ఈ ఎన్నికల్లో శరద్ ఎన్సీపీ 86 మంది అభ్యర్థులు నిలబెట్టగా అజిత్ ఎన్సీపీ 59 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ఎన్సీపీలో తిరుగుబాటు తర్వాత శరద్ పవార్ను విడిచిపెట్టి అజిత్ చేరిన 40 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అభ్యర్థులను ఎంపిక చేసిన పోటీ కనపడుతుంది. మరోవైపు బారామతి సీటుపై తన సొంత మేనలుడు మనవడు యోగేంద్ర పవార్ను బరిలోకి దింపడం ద్వారా అతను సొంత ప్రాంతంలో అజిత్కు గట్టి సవాల్ విసిరాడు. మామ మేనలుడి అభ్యర్థుల మధ్య ఈ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అటు బహుజన్ సమాజ్ పార్టీ, ఆల్ ఇండియా మజ్లిసీ ఇత్తెహాద్ ఉల్ ముస్లిమన్, ఏఎంఐఎం సహా చిన్న పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 237 మంది అభ్యర్థులను, ఎంఐఎం 17 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన ఇక ముఖ్యమంత్రి షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, శరద్ పవార్, నితిన్ గడ్కరీ వంటి ప్రముఖులందరికీ ఈరోజు ఓటింగ్ పరీక్షల ఫలితాలు నవంబర్ 23న తేలబోతున్నాయి. మొత్తం మీద మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ షురువైంది. చివరి వరకు కూడా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రముఖ నేతలంతా. ఇటు తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు కూడా మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటించి ప్రచారాన్ని నిర్వహించారు. ఇక మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రస్తుతం ఓటింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత గవర్నర్ స్పందించారు. ఒకసారి చూద్దాం.
And I once again request all the people to come out and vote. Don't wait at home till the evening. Come at your convenient time and vote so that the democracy will get strengthened by your voting and vote. प्रजातंत्र में मतदान नागरिकों का कर्तव्य है और नागरिक कर्तव्यों को प्रत्येक नागरिक ने करना चाहिए। इसलिए जहाँ जहाँ जब जब मेरा मतदान है मैं वहाँ जाके पहले वो काम कर लेता हूँ दिन में, बाकी सब काम बाद में करता हूँ। अभी मैं बहुत दूर था, उत्तरांचल में था। एक दिन मेरे कार्यक्रम का कम करके केवल इसके लिए मैं कल रात को आया और आज चला जाऊँ। तो मतदान ये कर्तव्य है, मतदाताओं ने मत देना चाहिए। ये मैं बोलता हूं तो मुझे करना है, मतदान करणे हे मतदारांचं कर्तव्य आहे। आणि म्हणून जेव्हा जिथे माझं मतदान असेल, म्हणजे एकाच ठिकाणी आहे इथेच, तेव्हा मी सकाळी पहिल्यांदा हे काम करतो आणि नंतर सगळी कामं करतो। आता मी दुसरीकडे होतो, उत्तरांचलमध्ये होतो, पण एक दिवस प्रवासाचा कमी करून केवळ एवढ्याकरता मी आलो आणि आज जाणार। वही वो हमेशा करता हूँ मैं, 100% मतदान करना। మహారాష్ట్ర జార్ఖండ్లో పోలింగ్ ప్రారంభమైంది. అటు జార్ఖండ్లో రెండో విడత పోలింగ్ సాగుతోంది. మహారాష్ట్రలోని 288 స్థానాల్లో ఒకే విడతలో ఇవాళ పోలింగ్ జరగబోతుంది. ఆసక్తికరమైన పోరు సాగుతుంది మహారాష్ట్రలో. మహా వికాస్ అఘాడీ అలాగే మహాయుతి కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ఇక అనేక ఆసక్తికర అంశాలు ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో చోటు చేసుకుంటున్నాయి. శివసేన పార్టీ రెండుగా విడిపోయిన తర్వాత రెండు శివసేన పార్టీలు పోటీ చేస్తున్నాయి. మరోవైపు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా రెండుగా విడిపోయింది. ఈ ఎన్నికల్లో రెండు ఎన్సీపీలు పోటీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఆసక్తికర పోటీ అయితే నెలకొంది. మరోవైపు మహారాష్ట్ర క్యాపిటల్ ముంబైలో కూడా ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బాలీవుడ్ నటులతో పాటు మహారాష్ట్ర గవర్నర్ అలాగే ఇప్పటికే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరోవైపు ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఓటు హక్కులో పాల్గొంటున్నారు. ఉదయాన్నే పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు బారులు తీరిన పరిస్థితి. మరోవైపు విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర, ముంబై లాంటి ప్రాంతాల్లో ఇక భారీగా పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఏర్పడబోయే ప్రభుత్వానికి సంబంధించి ఆసక్తికర అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో ఆసక్తికర పోటీ నెలకొంది. రైట్, ఇటు మహారాష్ట్ర అటు జార్ఖండ్లో జరుగుతున్న పోలింగ్కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. గోపి, మహారాష్ట్రలో ఆసక్తికర పోరు సాగుతున్నారు, అలాగే జార్ఖండ్లో కూడా రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి. ఏ రకంగా పోలింగ్ సాగుతోంది, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశారు, పూర్తి వివరాలేంటి? రైట్ రామ్దాస్, ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలైతే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. జార్ఖండ్ లో రెండవ విడత అసెంబ్లీ ఎన్నికలకు పూర్తిగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు అయితే బారు తీరిన పరిస్థితి ఉంది. జార్ఖండ్ లో మొత్తం 81 అసెంబ్లీ 38 నియోజకవర్గాలకు ఈ యొక్క రెండవ విడత పోలింగ్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మొదటి విడత నవంబర్ 13న 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. అయితే రెండవ విడతలో ఈరోజు 1,23,00,000 ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొదటిసారి అయితే 18 నుంచి 19 లక్షల వరకు అయితే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పుకోవచ్చు. మరి జార్ఖండ్ రెండవ విడత అసెంబ్లీకి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పోలింగ్ కేంద్రాల వద్ద చేయడం జరిగింది. ప్రతిష్టంగా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 14,218 పోలింగ్ కేంద్రాలను అయితే ఇప్పటికే ఏర్పాటు చేశారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలైతే ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుష అభ్యర్థులు చూసుకుంటే మాత్రం 472 మంది ఈసారి జార్ఖండ్ రెండో విడతలో పోటీ పడుతున్నారు. అదేవిధంగా మహిళా అభ్యర్థులు 55 మంది ఉన్నారు. ఈ మొత్తం 528 మంది అభ్యర్థులు 38 స్థానాలకు పోటీ పడుతున్నారు. 85 సంవత్సరాల పైబడిన ఓటర్లు 50,224 మంది
ఈ తమ ఓటకు వినియోగించుకుని ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ కి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకు ప్రత్యేకంగా క్యూ లైన్ లో నిలబడకుండా నేరుగా వెళ్లి ఓటకు వినియోగించుకునే ఏర్పాటైతే అధికారులు చేయడం జరిగింది. ఇంకా ఇటు మహారాష్ట్ర చూసుకుంటే కనుక మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈరోజు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4136 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో పురుష అభ్యర్థులు 3771 మంది ఉండగా మహిళా అభ్యర్థులు 363 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. మహారాష్ట్ర మొత్తం ఓటర్లు 9,70,00,000 మంది ఓటర్లు అయితే ఉన్నారు. 5 కోట్ల మంది పురుష ఓటర్లు, 4,69,00,000 మంది మహిళా ఓటర్లు, థర్డ్ జెండర్ వాళ్ళు 6,101 మంది ఉన్నారు. అయితే మొదటిసారి ఈ యొక్క ఏదైతే ఓటు హక్కును నమోదు చేసుకొని ఈసారి ఓటు వేసే ఓటర్లు 22,02,000 మంది మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 100 సంవత్సరాలు పైబడిన వారు మహారాష్ట్రలో అయితే అత్యధికంగా కనపడుతుంది. 47,392 మంది 100 సంవత్సరాలకు పైబడిన ఓటర్లు అయితే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1,186 పోలింగ్ కేంద్రాలు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే ఎన్నికల అధికారులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడము, ఉదయం నుండే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తారు కాబట్టి ప్రత్యేకంగా క్యూ లైన్స్, ఇతర అక్కడ మెడికల్ కి సంబంధించిన ఎమర్జెన్సీ ఒక వింగ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా అస్వస్థత చెప్తే వెంటనే వాళ్ళకు వైద్య సహాయం అందించడము, అదేవిధంగా వాటర్ ఏర్పాటు చేయడము, ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మకమైన ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి కేంద్ర బలగాలతోటి పహారా అయితే కాస్తున్న పరిస్థితి అయితే మహారాష్ట్రలో ఉంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, భారీగా పోలింగ్ జరగాలనేది కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 100% పోలింగ్ జరిగే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరి ఈరోజు సాయంత్రం వరకు ఎంత శాతం అయితే పోలింగ్ అవుతుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మహారాష్ట్రలో గతంలో ఒకే పార్టీగా ఉన్న పార్టీలన్నీ కూడా ఇప్పుడు రెండుగా చీలిపోయి తమ 2 పార్టీలు కూడా ఏర్పడడం జరిగింది. మరి వీళ్ళంతా కూడా పోటీలో ఉంటున్నారు. మరి ఈ మహారాష్ట్ర ఎన్నికల పైన దేశవ్యాప్తంగా కూడా కొంత ఆసక్తికర పరిస్థితులు అయితే ఏర్పడ్డ పరిస్థితి ఉంది. మరి ఎవరు గెలవనున్నారు అన్న దానిపైన కూడా కొంత ఆసక్తి ఉంది. ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ కూడా 2 కూటమిలు కూడా ఈసారి అధికారం మాదంటే మాది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ప్రస్తుతం అయితే ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలో ఒకే విడతలో దాదాపు 288 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైంది. అటు ముంబైలో ఇప్పటికే బారులు తీరుతున్నారు ఓట్లు వేసేందుకు ప్రముఖులంతా కూడా. మరోవైపు ఇటు విదర్భ, అటు పశ్చిమ మహారాష్ట్రలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఇక మహారాష్ట్రలో అయితే ఆసక్తికర పోరు కొనసాగుతుంది. ముఖ్యంగా నాగ్పూర్ సౌత్ వెస్ట్ నుంచి బీజేపీ నేత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రఫుల్లపై పోటీ చేస్తున్నారు. ఫడ్నవీస్ వరుసగా 4వ సారి పోటీ చేస్తున్నారు. ఇక మరోవైపు బారామతిలో పవార్ వర్సెస్ పవార్ అన్నట్టుగా సాగుతోంది. ఇక్కడ అజిత్ పవార్ పోటీలో ఉండగా మరోవైపు శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ కూడా ఆయనకు సవాల్ విసురుతున్న పరిస్థితి. యుగేంద్ర పవార్ తొలిసారి ఎన్నికల రంగంలోకి దిగారు. మరోవైపు ఇక జీషన్ సిద్దికి, ఇటీవల హత్యకు గురైన సిద్దికి కుమారుడు జీషన్ సిద్దికి పోటీలో ఉన్నారు. అలాగే ఉద్ధవ్ ఠాక్రే మేనలుడు వరుణ్ సర్దేశాయ్ కూడా ఈసారి పోటీలో కనపడుతున్నారు. మొత్తం మీద ఇటు వర్లీలో కూడా ఆసక్తికర పోరు కొనసాగుతుంది. ఇక్కడ షిండే శివసేనకు చెందిన మిలింద్ దేవరా పోటీ చేస్తున్నారు. అలాగే శివసేన యూబీటీకి చెందిన ఆదిత్య ఠాకరే, ఇక ఎంఎన్ఎస్ నాయకుడు సందీప్ దేశపాండే మధ్య త్రిముఖ పోటీ కనబడుతోంది. సో మొత్తం మీద ఆసక్తికర పోరైతే కొనసాగుతుంది. మరోవైపు ముంబైలో సెలబ్రిటీలు
తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ సంబంధించిన ప్రముఖులు, అలాగే రాజకీయ నాయకులు ఇప్పటికే పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఇటు 5 రాష్ట్రాల్లో 15 స్థానాలకు మరోవైపు ఉప ఎన్నికలు సాగుతున్నాయి. ఇక ఈ 15 స్థానాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలుగా మారిన తర్వాత 13 సీట్లు, ఇక నాయకుడు చనిపోవడంతో 1 సీటు, ఒకరు జైలుకు వెళ్లడంతో 1 స్థానం ఖాళీ అయ్యాయి. ఉత్తరప్రదేశ్లో 9 అసెంబ్లీ ఉప ఎన్నికలు, ఉత్తరాఖండ్ నుంచి 1, పంజాబ్ నుంచి 4, కేరళ నుంచి 1, మొత్తం 15 స్థానాలకు ఉప ఎన్నికలు సాగుతున్నాయి. అలాగే మహారాష్ట్ర నాందేడ్ లోక్సభ స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ వసంతరావు చవాన్ మరణంతో ఈ స్థానం ఖాళీ అయిన పరిస్థితి. సో ఓవరాల్గా ఇవాళ పోలింగ్ చాలా ఆసక్తికరంగా సాగుతున్న పరిస్థితి కనబడుతోంది. అటు జార్ఖండ్లో కూడా ఆసక్తికర పోరు సాగుతుంది. జార్ఖండ్లో 2వ విడత పోలింగ్ సాగుతోంది. 38 స్థానాలు, 18 స్థానాలు, 6 జిల్లాలతో కూడిన సంతాల్ పరిగణ ప్రాంతంలో పోలింగ్ సాగుతోంది. ఇక అటు జేఎంఎం అలాగే ఎన్డీఏ పెద్ద ఎత్తున పోటాపోటీగా ప్రస్తుతం ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. జేఎంఎం నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి హేమంత్ సోరెన్, అతని భార్య కల్పనా సోరెన్, ప్రతిపక్ష నాయకుడు బీజేపీ నేత అమర్ కుమార్ బౌరితో పాటు 528 మంది అభ్యర్థులు ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నాయి. 2వ విడతలో 38 స్థానాలకు 17 స్థానాల్లో బీజేపీ జేఎంఎంల మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొన్న పరిస్థితి. ఇక ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో జార్ఖండ్లో కూడా ఆసక్తికర పోటీ నెలకొంది. దియోఘర్, ధన్బాద్, ధన్వర్, ధుమ్కా, ధుమ్రీ, అలాగే జామా, ఇక జమునా, బర్మండి, జర్ముబుండి స్థానాలున్నాయి. ఇక జార్ఖండ్, మహారాష్ట్ర ఈ 2 రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతమైతే పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. మహారాష్ట్రలో ప్రముఖులైతే ఓటు హక్కు వినియోగించుకొని మీడియాతో మాట్లాడారు. ఒకసారి చూద్దాం.